హై స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం ఈఏపి సెట్ ఎంసెట్కి సంబంధించి ఓ చాప్టర్ చూద్దామా. ఇంపార్టెంట్ చాప్టర్ అదే ఆసిలేషన్స్. ఇందులో మీకు 2 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఒకసారి జాబ్ చూడండి. చాప్టర్ పేరు ఆసిలేషన్స్. ఫస్ట్ ది టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం. ఒక క్వశ్చన్ చూద్దాం. A simple pendulum has length 0.9 meter, length ఇచ్చడం. Find the time period. G ఓపెన్ మనం 9.8 తీసుకుంటాం. ఫార్ములా T is equal to 2.2 of L by G. L 0.9 మీటర్ ఇచ్చాడు, G 9.8. సింప్లిఫై చేస్తే మీకు 1.90 సెకండ్స్ టైం పీరియడ్ కాబట్టి సెకండ్స్ అంటామమ్మా, యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫర్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం దీనికి రెలవెంట్గా. If a pendulum has a time period 2 seconds, find its frequency. Frequency అంటే reciprocal of time అమ్మ. మరి టైము 2 seconds ఇచ్చాడు కదా, 1/2 అంటే 0.5 అవుతుంది ఫ్రీక్వెన్సీ కాబట్టి హెచ్, లేదా సైకిల్ పర్ సెకండ్, అట్లా వాడిచ్చిన యూనిట్ చెక్ చేసి ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? తర్వాత స్ప్రింగ్ కాన్స్టెంట్ సంబంధించాం. ఇంపార్టెంట్ ఓ మోడల్ చూద్దాం. మాస్ ఇచ్చాడు 200 గ్రామ్, దీన్ని కేజీలో మార్చాల్సి ఉండదు. ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ స్ప్రింగ్, ఇట్ స్ట్రెచెస్ 5 సెంటీమీటర్, స్ట్రెచ్చింగ్ కోడ్ ఇచ్చాడు. ఫైండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే. ఓకేనా? ఫార్మాట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ అమ్మ. ప్రపోర్షనల్ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ అంటే ఎంజీ రాయొచ్చు, బై ఎక్స్. అట్లా స్ప్రింగ్ కాన్స్టెంట్కి రిలేషన్ చెప్పచ్చు. మాస్ గ్రాములో ఇచ్చాడు, కేజీలో మారిస్తే 200/1000 అమ్మ. చేస్తే నీకు ఎంత వస్తుంది? 0.2 కిలోగ్రామ్ అని వస్తుంది. రైటా? సబ్స్టిట్యూట్ చేసాం. జీ వాల్యూ 9.8, ఎక్స్ వచ్చేసి 5 సెంటీమీటర్ అన్నాడు. 5 సెంటీమీటర్ మీటర్లో మార్చాలంటే బై 100 అంటే 0.05 మీటర్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేస్తే 39.2 వస్తున్నాం న్యూటన్ పర్ మీటర్. స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా? ఇంపార్టెంట్, చెక్ చేయండి. అట్లాగే పీరియడ్ ఆఫ్ మాస్ స్ప్రింగ్ సిస్టమ్. ఇంపార్టెంట్ చూద్దాం. 0.5 kg mass ఇచ్చడం 0.5 kg, it is attached to a spring of constant, spring constant k ఇచ్చాడు. ఫైండ్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములా T is equal to 2.2 of m/k అమ్మ. m ఎంత? 0.5 ఇచ్చాడు, k ఎంత? 200 ఇచ్చాడు. సింప్లిఫై చేస్తే మీకు 0.314 వస్తుంది టైం కాబట్టి సెకండ్స్. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ మోడల్స్. తర్వాత మ్యాక్సిమం ఎలాస్టిక్ రిలవెంట్గా ఉంది. ఆసిలేషన్స్ అనే చాప్టర్లో మ్యాక్సిమం స్పీడ్ ఇన్ ఎస్హెచ్. ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ యాంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్. మరి దీన్ని మీటర్లో మార్చుకోవచ్చు నువ్వు కావాలంటే మారుద్దాం. అండ్ ఫ్రీక్వెన్సీ 5 హెర్ట్జ్. ఫైండ్ ద మ్యాక్సిమం స్పీడ్. మ్యాక్సిమం స్పీడ్ అంటే ఫార్ములా ఏ ఒమేగా మా. ఒమేగాకి రిలేషన్ 2πm. ఎందుకంటే ఇక్కడ నీకు ఫ్రీక్వెన్సీ 5 హెర్ట్జ్ ఇచ్చాడు కాబట్టి 2π × 5 అంటే 10π అవుతున్నాం. ఓకేనా? ఏంటిది? ఒమేగా. మరి వి మ్యాక్స్ అంటే ఏ ఒమేగా కాబట్టి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఎంత ఇచ్చాడు నీకు ఇక్కడ? 4 సెంటీమీటర్ ఇచ్చాడు. అట్లా 4/100 చేస్తే మీటర్లో వస్తుంది 0.04 మీటర్స్. అదే సబ్స్టిట్యూట్ చేస్తే 1.256 మీటర్ పర్ సెకండ్. పై అంటే ఇక్కడ 3.14 లేదా 22/7 సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎనర్జీకి రిలవెంట్గా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఎనర్జీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ మాస్ ఆఫ్ 0.1 kg మాస్ ఇచ్చాడు. ఆసిలేట్స్ విత్ యాంప్లిట్యూడ్ 0.2 మీటర్. యాంప్లిట్యూడ్ ఇచ్చడం ఏ వాల్యూ, అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇచ్చాడు. 2 హెర్ట్జ్ ఇచ్చాడు. ఫైండ్ టోటల్ ఎనర్జీ.
టోటల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ప్రూవ్ చేస్తాం, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఇందాక ఒమేగా అంటే 2πf సబ్స్టిట్యూట్ చేస్తే 4π. మాస్ 0.1 kg సబ్స్టిట్యూట్ చేసాం, ఒమేగా 2π సబ్స్టిట్యూట్ చేసాం, యాంప్లిట్యూడ్ 0.2 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, మొత్తం సింప్లిఫై చేస్తే నీకు 0.1 వస్తుంది ఆన్సర్. ఏంటది? ఎనర్జీ. యూనిట్ జౌల్. 0.1 జౌల్ అవుతుంది. జాగ్రత్త చేయండి. ఈ చాప్టర్లో మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాం, ఎక్కువ వెయిటేజ్ ఉంది, జాగ్రత్త చేయండి. అట్లాగే ఏదన్నా మీకు థియరిటికల్ క్వశ్చన్ లాగా అడిగితే ఎట్లా ఇవ్వచ్చు అంటే ఒకసారి చూద్దాం. ఫైండ్ యాక్సలరేషన్ అట్ మీన్ పొజిషన్ ఇన్ ఎస్హెచ్. ఓ బాడీ లేదా పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, మీన్ పొజిషన్ దగ్గర యాక్సలరేషన్ ఎంత? యాక్సలరేషన్ 0 ఉండిద్దాం. ఓకేనా, మీన్ పొజిషన్ దగ్గర యాక్సలరేషన్ 0. అట్లాగే యాక్సలరేషన్ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఎట్లా ఉంటుంది? మీన్ పొజిషన్ దగ్గర 0 అన్నాం కదా, అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర అయితే ఎట్లా? యాంప్లిట్యూడ్ ఇచ్చాడు 0.1 మీటర్, ఒమేగా ఇచ్చాడు 10 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్, యాక్సలరేషన్ ఫార్ములా ఒమేగా స్క్వేర్. ఒమేగా ఎంత? 10 కదా, 10 స్క్వేర్ ఇంటూ ఏ 0.1 ఇచ్చాడు. ఇది సింప్లిఫై చేస్తే మీకు 10 వస్తుంది యాక్సలరేషన్ కాబట్టి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైటా? ఇట్లా చిన్న చిన్నవి కూడా ఒక్కోసారి అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాం. ఎక్స్పెక్టెడ్ ఫైన్ టైం టేకెన్ టు కంప్లీట్ 1/4 ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ టైం పీరియడ్ 4 seconds. మొత్తం టైం పీరియడ్ 4 seconds ఉందంట. 1/4 దగ్గర ఎంత ఇద్దో కనుక్కోమంటున్నారు టైం. 1/4 దగ్గర అంటే T/4 ఏకమయ్యేది. టీ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు, బై 4 క్యాన్సిల్ చేస్తే మీకు 1 second అని వస్తుంది. ఓకేనా, అట్లా అట్లా సింపుల్ కూడా అడగటానికి అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్ టీ. ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ పార్టికల్ పెర్ఫార్మ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, యాంప్లిట్యూడ్ ఇచ్చాడు 5 cm అండ్ ఒమేగా ఇచ్చాడు 2π రేడియన్ పర్ సెకండ్. ఓకేనా, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ టీ ఈక్వల్ 1/4 సెకండ్. మరి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇదిగోండి, x ఇస్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ, ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ. ఒమేగా అంటే 2π అన్నాం కదా, టీ వచ్చేసి 1/4 ఇచ్చాడు. అది సింప్లిఫై చేస్తే మీకు 5 ఇంటూ ఇక్కడ కాస్ 90 వస్తున్నాం. కాస్ 90 అంటే 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 సెంటీమీటర్ అవుతుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఫేజ్ డిఫరెన్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్టర్ 0.25 సెకండ్ ఇఫ్ టైమ్ ఈక్వల్ 1 సెకండ్. ఓకేనా, ఫేజ్ డిఫరెన్స్ అంటే ఒమేగా టీ. 5 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ. ఫేజ్ డిఫరెన్స్ 5 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ. ఒమేగా ఎంత ఇక్కడ మనకి? జాగ్రత్త, 2π. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసేమో ఎంత టైం తర్వాత అన్నాడు? 0.25 సెకండ్ అన్నాడు. 0.25 0.25 అంటే 1/4 రాయొచ్చు. అంటే ఎంత అవుతుంది? 2π ఇంటూ 1/4 అవుతున్నాం. అప్పుడు ఇక్కడ 2 2s ఆర్ క్యాన్సిల్ అయితే π/2 వస్తుంది. సో π/2 రేడియన్. ఒకసారి మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇవి మన టైం లేదు కదా, కొంచెం స్పీడ్గా చెప్తున్నాం. అదేవిధంగా రెస్టారింగ్ ఫోర్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నటువంటి బాడీకి సంబంధించి రెస్టారింగ్ ఫోర్స్. ఫైండ్ రెస్టారింగ్ ఫోర్స్. కే ఇచ్చాడు 15 Nm/m అండ్ డిస్ప్లేస్మెంట్ 0.02 మీటర్ ఇచ్చాడు. మన ఫార్మ్ F ఈక్వల్ -kx. ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అంటాం. ప్రపోర్షనల్ తీసేస్తే సమ్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ kx. ఆ ఫార్ములా ప్రకారం 50 సబ్స్టిట్యూట్ చేసాము, x ఏమో 0.02, సింప్లిఫై చేస్తే మీకు 1 వస్తుంది. ఫోర్స్ కాబట్టి న్యూటన్స్. యూనిట్ వచ్చేసి న్యూటన్. అట్లాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. స్ప్రింగ్ మాస్ సిస్టమ్ తీసుకుంటాము. ఇప్పుడు మనం ఇట్లా డయాగ్రమాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెచ్ చేసి వదిలేస్తే ఎస్హెచ్ఎం చేస్తాం, ముందుకి అనేది ఆసిలేట్ అవుతుంది కదా. అప్పుడు ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్ మనం ప్రూవ్ చేస్తాం, 1/2 √k/m.
ఓకేనా 1/2π కే ఇచ్చాడు, స్ప్రింగ్ కాన్స్టెంట్ 200 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేశాను. మాస్ వచ్చేసి 0.5 kg అన్నాడు, 0.5 రాసాము. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 3.18 వస్తుంది. ఫ్రీక్వెన్సీ కాబట్టి హెచ్ లేదా సైకిల్ పర్ సెకండ్ కూడా యూనిట్ ఇవ్వచ్చు మీకు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూద్దాం. మ్యాక్సిమం వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్, మ్యాక్సిమం వెలాసిటీ ఇచ్చేసాడు డైరెక్ట్గా, ఒమేగా 4 రేడియన్ పర్ సెకండ్, ఫైండ్ యాంప్లిట్యూడ్. మ్యాక్సిమం వెలాసిటీకి ఏ ఒమేగా, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వెలాసిటీ బై ఒమేగా. మ్యాక్సిమం వెలాసిటీ ఎంత 2 ఇచ్చాడు, ఒమేగా 4 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తే 0.5 మీటర్స్. రైటా? రైట్. తర్వాత యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ టైం పీరియడ్. ఇక్కడ చూద్దాం. ఫైండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ టైం పీరియడ్ 0.2 సెకండ్. ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t ఉందిగా ఫార్ములా, ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. 2π టైం ఎంత ఇచ్చాడు, 0.5 సెకండ్ గా, 0.5 అంటే 1/2 రాయొచ్చుగా. ఈ 2πకి తీసుకొస్తే 2 × 2π, దట్ ఈజ్ 4π రేడియన్ పర్ సెకండ్ వస్తుంది. 4π రేడియన్ పర్ సెకండ్. రైటా? రైట్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా ఫైండ్ మ్యాక్సిమం యాక్సలరేషన్. ఒక క్వశ్చన్ చూద్దాం. యాంప్లిట్యూడ్ 2 సెంటీమీటర్ ఇచ్చాడు, ఒమేగా 100 రేడియన్ పర్ సెకండ్ ఇచ్చాడు, మ్యాక్సిమం యాక్సలరేషన్ అన్నాడు. ఫార్ములా ఇదే, మ్యాక్సిమం యాక్సలరేషన్ కూడా ఏ ఒమేగా స్క్వేర్. ఏ 0.02, ఎందుకని 2 సెంటీమీటర్ మీటర్లో మార్చితే 2/100, 0.02 మీటర్ వస్తుంది. ఓకే, ఒమేగా 100 ఇచ్చాడు డైరెక్టే, సింప్లిఫై చేస్తే మీకు 200 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్ వచ్చేసి యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లా మనకి మ్యాక్సిమం యాక్సలరేషన్. అట్లాగే పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన హాఫ్ యాంప్లిట్యూడ్ దగ్గర చూద్దాం. ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ x = a/2. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్లో సగం దగ్గర, ఎస్హెచ్ఎం చేస్తున్నటువంటి బాడీలో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్లో సగం దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అడిగాడు. 12kx². ఫార్ములా మామూలుగా ఇక్కడ ఎక్స్ ఎంత అంటున్నాడు, పొజిషను యాంప్లిట్యూడ్లో సగం దగ్గర అన్నాడు. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 12kx² అయినప్పుడు కే ఎక్స్ బదులు a/2 రాస్తాం స్క్వేర్. ఓకేనా? సింప్లిఫై చేస్తే మీకు 1/8 ka² వస్తుంది. చూడండి, 1/2 ka²/2 2 4, 2 4 8 కదా, 1/8 ka² అని వస్తుంది. అంతేగా? ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఎస్హెచ్ఎంలో ఆల్రెడీ ఎనర్జీ మీట్ చేసాము. మాస్ ఫైండ్ అవుట్ చేయటం. ఏ పార్టికల్ విత్ టోటల్ ఎనర్జీ 2 జౌల్ అన్నాడు. ఎనర్జీ ఇచ్చాడు, హ్యాజ్ యాంప్లిట్యూడ్ 0.1 మీటర్ అన్నాడు. యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, ఒమేగా 5 రేడియన్ పర్ సెకండ్. మాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎనర్జీ ఫార్ములా 12m ω²a². m అంటే 2E/ω²a² చేయొచ్చు. వాడి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 బదులు 2, ఎనర్జీ 2 ఇచ్చాడు, ఒమేగా వచ్చేసి 5 ఇచ్చాడు, 5 5 25 అవుతుంది. ఏ వచ్చేసి యాంప్లిట్యూడ్ 0.1 ఇచ్చాడు, 0.1² అంటే 0.01 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 16 కిలోగ్రామ్, 16 కిలోగ్రామ్. రైటా? ఇక్కడ చూడండి, ఫేజ్ డిఫరెన్స్ సంబంధించాం. ఫైండ్ ఫేజ్ డిఫరెన్స్ ఇఫ్ టైమ్ t = t/6. టైం ఇచ్చేసాడు, ఫేజ్ కనుక్కోమంటున్నాడు. ఫేజ్ అంటే ఫార్ములా ఏంటో 5 = ωt కదా, ఫేజ్ డిఫరెన్స్ కాబట్టి ∆φ. రైటా? ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా × Tm. ఒమేగా అంటే 2πf రాయొచ్చు. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఇట్లా వస్తుంది. లేదా ఒమేగా అంటే 2π/t రాయొచ్చు. ఒమేగా బదులు 2π/t రాసుకోవచ్చు ఇంటూ టైం t. రైటా? ఇప్పుడు ఇక్కడ స్మాల్ t వాల్యూ వాడు ఇచ్చాడు క్వశ్చన్లో. ఎంత అన్నాడు, t/6 దగ్గర అన్నాడు. టీటీ క్యాన్సిల్ అంటే 2π/6, 2 3 6, 2 3 6 అంటే π/3 వస్తుంది.
అట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మీరు రఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం తక్కువ టైంలోనే మీరు చేయొచ్చు. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ గివెన్ టైం, దీనికి రిలవెంట్ గా ఫైండ్ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 10 seconds if frequency 2 Hz. కనుక్కోమని ఏంటాము, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కదా, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ టైం అంటాము. ఫ్రీక్వెన్సీ 2 ఇచ్చాడు హెడ్జి, టైము 10 seconds అన్నాడు, 2 10s are 20 ఆసిలేషన్స్. ఓకేనా? నెక్స్ట్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ 1 ఆసిలేషన్. ఒక కంప్లీట్ ఆసిలేషన్ కనుక తీసుకుంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది? ఫైండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఓవర్ 1 full ఆసిలేషన్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టోటల్ ఎనర్జీ బై 2 చేస్తే వస్తుంది. ఓకేనా? డైరెక్టే ఒకసారి చూసుకోండి. ఇట్లా మనకి ఈ లాస్ట్ మూమెంట్లో ఈ ఇంపార్టెంట్ వీడియోస్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్తో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. నా పూనా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చేయటం వల్ల నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఈ లాస్ట్ టైంలో బాగా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకేనా? ఇవే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.